శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ వారికి వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగానికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఆఫీసర్స్ అందరినీ కూర్చోవచ్చు. ఈరోజు మన వైజాగ్ సిటీ పోలీస్ ఆఫీషియల్ వెబ్సైట్ స్టార్ట్ చేత ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ గురించి కొన్ని మాట్లాడుతుంది. నంబర్ 1, అది ఈ వెబ్సైట్లో పబ్లిక్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పబ్లిక్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుండి పబ్లిక్ కి వస్తుంది, అది ఫస్ట్ అందరికీ తెలియజేస్తాం. నంబర్ 1 ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఫర్ సిటిజన్. అందులో ఈ చలాన్, సైబర్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్, నో యువర్ కేస్ స్టేటస్. కేసు ఉంటే ఆ స్టేటస్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అది తెలుస్తుంది. నెక్స్ట్ మిస్సింగ్ మొబైల్. మీ మొబైల్ మిస్ అయిపోతే ఇమీడియట్ గా అందులో డీటెయిల్స్ ఫిట్ చేస్తే అది పోలీస్ వాళ్ళు అది రికవర్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ పర్సన్. మీ ఫ్యామిలీలో ఎవరైనా మిస్సింగ్ ఉంటే ఆ డీటెయిల్స్ అందులో యాడ్ చేస్తే పోలీస్ వాళ్ళు తగిన చర్య తీసుకొని ట్రాక్ చేసి ట్రేస్ చేసి అప్పచెప్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ వెహికల్. మీ వెహికల్ మిస్ అయితే కూడా ఆ వెబ్సైట్ లో మీరు అది ఎంట్రీ చేస్తే మేము ట్రాక్ చేసి మీకు అప్పచెప్తాం. పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అండ్ ఫైనల్ గా ఆర్మ్స్ లైసెన్స్ మీ దగ్గర పెండింగ్ ఉంటే ఇష్యూ అప్లికేషన్ అందులో చూసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ మేము ఈ ఒకసారి అది చూపిస్తారా చేయాలి. ఆ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ స్టేటస్ ఈ కేస్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీ మొబైల్ మేము ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిఆర్ యాప్ కూడా పోర్టల్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అయినా కూడా మిస్సింగ్ అయినా కూడా నెక్స్ట్ మిస్సింగ్ వెహికల్ ఆ డీటెయిల్స్ అందులో స్టోలెన్ కానీ మిస్సింగ్ కానీ మేము రికవర్ చేసి మీకు అప్పచెప్తాం. గ్రీవెన్స్ సెల్ అది ఆనరబుల్ సీఎం సార్ స్టార్ట్ చేసిన PGRS అక్కడ డీటెయిల్స్ పెడితే మేము మీకు డీటెయిల్స్ అది ట్రాక్ చేసి మీకు స్టేటస్ తెలియజేస్తాం. నెక్స్ట్ ఆర్మ్స్ లైసెన్స్ ఆన్లైన్ మీరు అప్లికేషన్ పెట్టవచ్చు. మేము అది తగిన ఎంక్వైరీ చేసి స్టేటస్ కూడా మీకు చెప్తాం. అప్లికేషన్ స్టేటస్. నోయర్ పోలీస్ స్టేషన్. మన విశాఖపట్నంలో 22 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు క్రైమ్ అండ్ ట్రాఫిక్. సో ఈ అన్ని డీటెయిల్స్ మీకు అక్కడ కనిపిస్తుంది. స్టేషన్ డీటెయిల్స్, SHO ఎవరు, తర్వాత ఫోన్ నంబర్, ఈమెయిల్ ID అన్నీ మీకు అండ్ లొకేషన్ కూడా. నెక్స్ట్ సో సైబర్ క్రైమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఆ డీటెయిల్స్ అందులో మీకు కనిపిస్తుంది. సో సర్వీసెస్ అవైలబుల్. ఇక్కడ మేము మీ కంప్లైంట్ ట్రాక్ చేయొచ్చు. చక్షు ద్వారా ఏ నంబర్ నుండి సైబర్ క్రైమ్ చేశారు ఆ నంబర్ బ్లాక్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు నేషనల్ ఏజెన్సీ వాళ్ళు గైడ్ చేస్తారండి ఆల్ స్టేట్ ఏజెన్సీస్కి. SCAR పోర్టల్ కూడా చూడండి. ఇక్కడ మీ లాస్ట్ స్టోలెన్ మొబైల్ ఫోన్ మనం ట్రాక్ చేసి మీకు అప్పచెప్పాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశం నుండి చాలా మంది ఉద్యోగం కోసం బయటికి వెళ్తారండి. కానీ అన్ఆథరైజ్డ్ ఏజెంట్ హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మోసపోతున్నారండి. కాబట్టి ఈ మైగ్రేట్ పోర్టల్కి వెళ్తే ఆ ఏజెంట్ నమ్మకమైన ఏజెంటా కాదా మనకు తెలుస్తుంది. మోసపోవడం జరగదు. నెక్స్ట్ ప్రెస్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం, ఈరోజు ఒక శుభం, ఒక మంచి రోజు. ఈ వెబ్సైట్ లాంచ్ చేసి ఈ ఒక సిటిజన్స్కి మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి సర్వీస్ అందిస్తున్నాము మొత్తం దాంట్లో డీటెయిల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఒక నాలెడ్జ్ సిటీగా, ఇండియాలో ప్రపంచంలో ఒక నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ లాగా ఎమర్జ్ అవుతుంది. నేను చూశాను అప్పుడు కూడా అర్లీ 2000లో ఆ సిటీ ఇట్లా డెవలప్ అయింది. విశాఖపట్నం కూడా అట్లాగే డెవలప్ అవుతుంది. సిటిజన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ నాలెడ్జ్ సిటీ ఉన్న సమస్యల్లో కానీ ఈ వెబ్సైట్లో మొత్తం కవర్ అయిపోయింది. దాదాపు మొత్తం కవర్ అయిపోయింది. చాలా మంచి
website. I congratulate the entire city, Visakhapatnam City Police, and particularly the city of Visakhapatnam for all his interest in launching these services. These services are very, very important. These are the day-to-day issues which every citizen faces. The problem the citizen faces, they don't know whom to approach. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలా, లేకుంటే ఇన్ఫర్మేషన్ కావాలా, ఎక్కడి నుంచి తీసుకుంటాము చాలా మందికి తెలియదు. బట్ ఇది వెబ్సైట్ ద్వారా అన్ని దాదాపు అంటే సెల్ ఫోన్ పోయింది, లేకుంటే చిన్న కంప్లైంట్ ఉన్న, సోషల్ మీడియాలో ఉన్న సమస్యలు ఇవన్నీ మనది ఈ వెబ్సైట్లో అన్ని కవర్ అయింది. చాలా మంచి పాయింట్స్. ఇన్ఫాక్ట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోడల్ వెబ్సైట్ విచ్ అదర్ యూనిట్స్ విల్ ట్రై టు రెప్లికేట్. వెరీ గుడ్ వెబ్సైట్. And I congratulate the technical team also who has done a very good job about this, and it's quite dynamic. So మీ అందరికీ తెలుసు ఈ మన కామన్ ప్రాబ్లమ్స్, డే టు డే ప్రాబ్లమ్ అందరిని మనం ఫేస్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ మీద. సో స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు మనకి అందరికి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ సైబర్ క్రైమ్ మీద మనం ఫోకస్ చేయాలా ఇప్పటి నుంచి. సైబర్ క్రైమ్ అంటే మన లైఫ్లో సెల్ ఫోన్ అంటే మన లైక్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, సో మన దాని సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సైబర్ క్రిమినల్స్ ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ లో చేస్తున్నారు. మనం కూడా అది. సో AP police is now opening up a cyber war room also to handle the complaints 24/7 and then solve the problems of the common citizens. So once again I congratulate the Vizag City Police and then the team and the citizens of Vizag, particularly the citizens of Vizag who can avail their services. Thank you. శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ వారికి వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగం తరపున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఆఫీసర్స్ అందరినీ కూర్చోవచ్చు. ఈరోజు మన వైజాగ్ సిటీ పోలీస్ ఆఫీషియల్ వెబ్సైట్ స్టార్ట్ చేత ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ గురించి కొన్ని మాట్లాడుతుంది. నంబర్ 1, అది ఈ వెబ్సైట్లో పబ్లిక్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పబ్లిక్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుండి పబ్లిక్ కి వస్తుంది, అది ఫస్ట్ అందరికీ తెలియజేస్తాం. నంబర్ 1 ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఫర్ సిటిజన్. అందులో ఈ చలాన్, సైబర్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్, నో యువర్ కేస్ స్టేటస్. ఈ కేసు ఉంటే ఆ స్టేటస్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అది తెలుస్తుంది. నెక్స్ట్ మిస్సింగ్ మొబైల్. మీ మొబైల్ మిస్ అయిపోతే ఇమీడియట్ గా అందులో డీటెయిల్స్ ఫిట్ చేస్తే అది పోలీస్ వాళ్ళు అది రికవర్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ పర్సన్. మీ ఫ్యామిలీలో ఎవరైనా మిస్సింగ్ ఉంటే ఆ డీటెయిల్స్ అందులో యాడ్ చేస్తే పోలీస్ వాళ్ళు తగిన చర్య తీసుకొని ట్రాక్ చేసి ట్రేస్ చేసి అప్పచెప్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ వెహికల్. మీ వెహికల్ మిస్ అయితే కూడా ఆ వెబ్సైట్లో మీరు అది ఎంట్రీ చేస్తే మేము ట్రాక్ చేసి మీకు అప్పచెప్తాం. పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అండ్ ఫైనల్ గా ఆర్మ్స్ లైసెన్స్ మీ దగ్గర పెండింగ్ ఉంటే ఇష్యూ అప్లికేషన్ అందులో చూసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ మేము ఈ ఒకసారి అది చూపిస్తారా చేయాలి. ఆ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ స్టేటస్, ఈ కేస్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీ మొబైల్ మేము ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. CER యాప్ కూడా, పోర్టల్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అయినా కూడా మిస్సింగ్ అయినా కూడా నెక్స్ట్ మిస్సింగ్ వెహికల్ ఆ డీటెయిల్స్ అందులో స్టోలెన్ కానీ మిస్సింగ్ కానీ మేము రికవర్ చేసి మీకు అప్పచెప్తాం. గ్రీవెన్స్ సెల్, అది ఆనరబుల్ సీఎం సార్ స్టార్ట్ చేసిన PGRS. అక్కడ డీటెయిల్స్ పెడితే మేము మీకు డీటెయిల్స్ అది ట్రాక్ చేసి మీకు స్టేటస్ తెలియజేస్తాం. నెక్స్ట్ ఆర్మ్స్ లైసెన్స్ ఆన్లైన్ మీరు అప్లికేషన్ పెట్టవచ్చు. మేము అది తగిన ఎంక్వైరీ చేసి స్టేటస్ కూడా మీకు చెప్తాం, అప్లికేషన్ స్టేటస్. నో యువర్ పోలీస్ స్టేషన్. మన విశాఖపట్నంలో 22 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి.
దాంతోపాటు క్రైమ్ అండ్ ట్రాఫిక్. సో ఈ అన్ని డీటెయిల్స్ మీకు అక్కడ కనిపిస్తుంది. స్టేషన్ డీటెయిల్స్, ఎస్హెచ్ఓ ఎవరు, తర్వాత ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ మీకు, అండ్ లొకేషన్ కూడా. నెక్స్ట్, సో సైబర్ క్రైమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఆ డీటెయిల్స్ అందులో మీకు కనిపిస్తుంది. సో సర్వీసెస్ అవైలబుల్. ఇక్కడ మేము మీ కంప్లైంట్ ట్రాక్ చేయొచ్చు. చక్షు ద్వారా ఏ నంబర్ నుండి సైబర్ క్రైమ్ చేశారు ఆ నంబర్ బ్లాక్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, వాళ్ళు నేషనల్ ఏజెన్సీ, వాళ్ళు గైడ్ చేస్తారండి ఆల్ స్టేట్ ఏజెన్సీస్కి. ACAR పోర్టల్ కూడా చూడండి. ఇక్కడ మీ లాస్ట్ స్టోలెన్ మొబైల్ ఫోన్ మనం ట్రాక్ చేసి మీకు అప్పచెప్పాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశం నుండి చాలా మంది ఉద్యోగం కోసం బయటికి వెళ్తారండి, కానీ అన్ఆథరైజ్డ్ ఏజెంట్ హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మోసపోతున్నారండి. కాబట్టి ఈ మైగ్రెంట్ పోర్టల్కి వెళ్తే ఆ ఏజెంట్ నమ్మకమైన ఏజెంటా కాదా మనకు తెలుస్తుంది. మోసపోవడం జరగదు. నెక్స్ట్, డైలీ ప్రెస్ న్యూస్ మేము ఇక్కడ పెడతాము. నెక్స్ట్, డ్రోన్ ద్వారా మేము పట్టుకుంటున్నాం, పబ్లిక్ రెస్పాన్స్ కూడా. నెక్స్ట్, యాప్స్, మనకు చాలా ముఖ్యమైన యాప్ శక్తి యాప్, మన గవర్నమెంట్ అది ఉమెన్ సేఫ్టీ కోసం పెట్టారండి, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం. అదే మాదిరిగా దొంగతనం జరగనీయకుండా లాక్ డౌన్ మానిటరింగ్ సిస్టమ్ యాప్, దాని గురించి చెప్పాము. 112 ఎమర్జెన్సీ ఉంటే అది ఇన్ఫార్మ్ చేయడం. నెక్స్ట్, ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్ పర్టైనింగ్ టు విజయవాడ సిటీ పోలీస్. నెక్స్ట్, సోషల్ మీడియా, ఆల్ ఇంపార్టెంట్ పోస్ట్ ఫ్రమ్ వైజాగ్ సిటీ పోలీస్ అందులో ఉంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ ఇంపార్టెంట్ మన వైజాగ్ సిటీ పోలీస్ సంబంధించిన అవి ఉంటాయి. నెక్స్ట్, అన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్, ఆడిట్ సర్టిఫికేట్, మనం IT డిపార్ట్మెంట్ నుండి సెక్యూరిటీ ఆడిట్ కూడా చేసాము సార్, అది సర్టిఫికేట్ కూడా ఉంది. ఫస్ట్ అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఎం రాధాకృష్ణ SI గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదే అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నాం. సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఎస్ రమేష్ గారు మనీతో పాటు సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. చూడు బొమ్మలు వెళ్తున్నాయి.